పర్వతాలు తొలగవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, అయినా నా కృప నిన్ను వీడిపోదు. నాని బంధన తొలగిపోదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించిన ఈ భారమంతటిని మోసి ఆ శాంతి కొసగదా నివాకరణ చేస్తున్నట్టు ఈరోజు అందరూ కలిసి. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు దాని బంధన తొలగదు. మరోసారి పడదాం. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు దాని బంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించేదా నీరు భారమంత మోసినాదు శాంతిలో సగేదా. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించేదా నీరు భారమంత మోసినాదు శాంతిలో సగేదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. భూమిని వచ్చు వరకు ఎత్తుకొని ముత్తారును, చక్కబెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. భూమిని వచ్చు వరకు ఎత్తుకొని ముత్తారును, చక్కబెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు. గట్టిగా. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు దాని బంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించేదా నీదు భారమంత మోసి. మరోసారి. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించేదా నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగేదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహా బలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ఏమిటట ప్రావీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో ఒక గుహ యందో మరి ఏ స్థలమందో దాగి ఉంటాడు, కాబట్టి ఎవ్వడికి దొరకడు. ఏమంటే ఏదో కాస్త బలహీనంగా ఉన్నాడు అని చెప్పేసి అలసిపోయాడు అని చెప్పేసి మీ నాన్నను చంపేద్దాం అనుకుంటారా? అంత సులభము కాదు. ఎందుకంటే దావీదు దాగు స్థలము ఎవ్వరికీ తెలియదు. చూసారేమంటున్నాడు? దావీదు ఎక్కడ దాక్కుంటాడో, అందరితో మాత్రం పడుకోడు, అందరితో మాత్రం బస చేసేవాడు కాదు. దావీదు ఎప్పుడు కూడా ఒంటరిగా బస చేస్తాడు. రెండు, ఎక్కడ బస చేస్తాడో ఎవరికి తెలియదు.
ఎక్కడో దాక్కుంటాడు, కానీ ఎవరు అంత సులభంగా కనిపెట్టడము సాధ్యము కాదు. 32వ అధ్యాయం 32వ కీర్తన 7వ వచనంలో అక్కడ కనిపిస్తుంది ఎక్కడ దాక్కుంటాడో. చూద్దాం రండి. 32 32వ కీర్తన 7వ వచనము. తెరిచారా? నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. అర్థమైందా? దావీదు దాగుచోటు ఏమిటట? దేవుడే. అనగా అర్థం ఏమిటి? మీరు ప్రార్థన చేయునప్పుడల్లా ఏముంది బైబిల్లో? ఒంటరిగా వెళ్ళి నీ గదిలో ప్రవేశించి టీవీ ఆన్ చేయుము కదా, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేయుము, వైఫై కనెక్షన్ ఉందో లేదో చూసుకొనుము. ఈ రోజుల్లో చేసేది అదే కదండి. చాలామంది స్టూడెంట్స్ గదిలోకి వెళ్ళడం, తలుపేసేయడం. అమ్మ నాన్నేమో అబ్బో మా అబ్బాయి తెగ చదివేస్తున్నాడు, మా అమ్మాయి తెగ చదివేస్తుంది. అది ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో చాటింగ్ చేస్తుందో, ఆడియో కాల్ చేస్తుందో, వీడియో కాల్ చేస్తుందో అమ్మకు తెలియదు పాపం. వాడు దేంతో మాట్లాడుతున్నాడో, ఏ కోణంలో మాట్లాడుతున్నాడో, ఏ విషయం మాట్లాడుతున్నాడో, ఎక్కడికి రమ్మంటున్నాడో, ఎక్కడ కలుద్దామంటున్నాడో నాన్నకు తెలియదు. ఆ తలుపు వేసుకున్న తర్వాత అసలు వాడు కంప్యూటర్లో ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో. తలుపు వేసినప్పుడు చేయాల్సింది ఏమిటో బైబిల్లో ఉంది. ఏమిటట? నీవు తలుపు వేసుకొని రహస్యముగా ప్రార్థన చేయి.